దేవుడి స్తోత్రాలండి. ప్రతి పాస్టర్ గారు కూడా దైవజనులు మరి విగ్రహాలకు దూరంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, లేకపోతే పెను ప్రమాదం మీకు ఎదురవుద్ది అని చెప్పి ఎక్కువగా ఉద్బోధిస్తూ ఉంటారు. మీరు లేకపోతే చాలా నష్టపోతారు అని కూడా హెచ్చరిస్తూ ఉంటారు. మనకేమనిపిస్తుందంటే ఇదేంటి, చిన్నప్పటి నుంచి మనం అందులో పుట్టాము, అందులో పెరిగాము, అందులో జీవించాం. వాళ్ళు వదిలేయమంటారంటే, మన చుట్టాలు వదిలేయమంటారంటే, మన బంధువులు వదిలేయమంటారంటే, మన స్నేహితులు వదిలేయమంటారంటే, ఏంటి వాళ్ళు అలా చెప్తారు? వాళ్ళైతే ఏదో మతంలో కలిసిపోయారు, మమ్మల్ని కూడా కలిసిపోమంటారు ఏంటి అనే కోపము, బాధ. ముందు కోపం వస్తుంది, తర్వాత బాధ వస్తుంది. ఏంటి మా చుట్టాలు, మా బంధువులు లేయటం ఏంటి? ఎందుకు కుదరాలి? దేవుని కుదరాలి. దేవుని నమ్ముకున్నంత మాత్రం వదిలేలా? దేవుని నమ్ముకున్నంత మాత్రమున వాళ్ళతో కలిసి ఉండకూడదా? వాళ్ళతో కలిసి జీవించకూడదా? వాళ్ళు వదిలేయాలని చెప్తారు. ఈయనకి ఎవరో చుట్టాలు లేరేమో, ఈయనకి ఎవరో బంధువులు లేరేమో, ఈయనకి ఎవరో స్నేహితులు లేరేమో, అందుకే అలా చెప్తున్నాడని కూడా మనము ఆత్మలో తెలుస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు యొక్క ప్రేమ నీకు తెలుసుంటే ఆ మాట నువ్వు మాట్లాడవు, ఆలోచన నీకు రాదు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. నీ చుట్టాలని, నీ బంధువులని విడిచిపెట్టి ఒక ప్రత్యేకమైన స్థలంలోకి రా. ఇలా ఎందుకన్నాడు అబ్రహాం తోటి? అబ్రహాం 72 సంవత్సరాల దాకా హిందూగా ఉన్నాడు. అబ్రహాం 72 సంవత్సరాల తర్వాత తన చుట్టాలతో, బంధువులతో తిరిగాడు, వాళ్ళతో కలిసి తిరిగాడు, వాళ్ళతో తిన్నాడు, మరి వాళ్ళతో ఎలా పోసాడు, జాతరలు చేశాడు, మరి ఎన్నెన్నో పూజలు చేశాడు, మరి బొమ్మలు అమ్మాడు, రకరకాల విన్యాసాలు చేశాడు. కానీ ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నువ్వు ప్రత్యేకంగా వచ్చేయాలంటాడు. ఎందుకన్నాడు ఈ మాట? వాళ్ళ ఊళ్ళో ఉండకూడదా? వాళ్ళ ఊళ్ళో ఉంటే ఆశించడా? అవును, దేవుని భయము అంతులేనిది. అబ్రహాం అక్కడ ఉంటే తిరిగి వాళ్ళ చుట్టాలలో, వాళ్ళ స్నేహితుల్లో కలిసిపోయి అతను లోకస్తుడిగా మారిపోతాడు. అతనికి రావలసిన గొప్ప ఆశీర్వాదం అతను పొందుకోలేడు అని దేవుడు ఆలోచన చేసి అతను తావును మార్చాడు. అదంతా విగ్రహాలతో కూడుకున్న స్థలం. అందుకే అబ్రహాంని ప్రత్యేకమైన స్థలం తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడో చూద్దామండి. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసుకుని అక్కడ యెహోవాకు బలిపీఠమున కట్టి యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఇప్పుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఎడారిలోకి వెళ్ళి యెహోవా మందసం కట్టాడు, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుడు అతనిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. తప్పట్లు కొట్టండి. నేను కొట్టామంటే మీరు కొట్టేశారు కదా, చాలా బాగా కొట్టారు కదా. ఇప్పుడు అబ్రహాముని దేవుడు
ఆశ్రదించడం ప్రారంభించాడు. అతనికి వంశాన్ని ఇచ్చాడు. ఇస్సాకు పుట్టాడు, యాకోబు పుట్టాడు. యాకోబు 12 మంది కొడుకులు పుట్టారు. వీళ్ళందరూ కలిసి ఐగుప్తు నగరం వెళ్ళారు. ఐగుప్తు నగరంలో బహుగా విస్తరించడం ప్రారంభించిన వాళ్ళు మన నిర్గమకాండం 1:5 చూసినప్పుడు వాళ్ళు విస్తరించడం ప్రారంభించారు. యేసోబు బతుకున్నంత సేపు చాలా బాగున్నారు. యేసోబు చనిపోయిన తర్వాత ఐగుప్తుల యొక్క ఏమవుతారో చెప్పాలి, ఐగుప్తుల యొక్క బొమ్మలను ఆరాధించడం ప్రారంభించారు. ఐగుప్తుల యొక్క విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. తప్పట్లు కొనండి. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు బలవంతుడు. 1 తిమోతి 6:3 ఎవడైనను మన ప్రభు అయిన తన ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడికి ఏమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. దేవుడు చూస్తానండి. నేను రోమ చర్చికి వెళ్తానండి, మన్నా చర్చికి వెళ్తానండి, పెంతుకోస్ చర్చికి వెళ్తానండి, లూథరన్ చర్చికి వెళ్తానండి, అన్ని చర్చికి వెళ్తానండి. ప్రసంగాలు చెప్పడానికి అవసరం కాదు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్తానండి. నాకు ఏ చర్చిలోకి వెళ్ళినా దేవుడు కనబడతాడండి, ఏ చర్చిలోకి వెళ్ళినా దేవుడు మాట్లాడతాడండి. నన్ను బహుగా విస్తరం చేశాడు దేవుడు. అంచేత నా పేర అబ్రహాము రాళ్ళెట్టి ఆరాధించాడు. ఇంకొకరు ఆరాధన చేశాడు, చూద్దామండి అని వచ్చాం. దానిలో 1:6 యూదుల్లో నుండి దానియేలు హనన్యా మిషాయేలు అజర్యా అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షాజరు అని వాళ్ళు చక్కటి పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఆరాధన చేస్తారు తెలుసండి? జైల్లో ఉండి తప్పట కొట్టండి, జైల్లో ఉండి ఆరాధన చేస్తున్నారు. అది విగ్రహాల దేశం. ఆ దేశంలో జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని కనపరుస్తూ ఉన్నారు. ఒక దినాన వాళ్ళు విడుదల పొందారు, గొప్పవాళ్ళుగా మారారు, ఆ రాజ్యంలో గొప్పవాళ్ళు అయ్యారు. కానీ ఆ రాజ్యంలోకి చేశారు. అదేంటంటే జాతర పెట్టారు. జాతర పెట్టి అందరూ ఆ దేవతను ఆరాధించాలన్నారు. 7 ఆరాధించాలన్నారు. ఆ రాజుగారు ఏమన్నారు తెలుసా? మా దేవతకు నుప్పులు కూడా తయారు చేసాం, అందులో చంపేస్తామన్నాడు. ఓకే అన్నారు. మేము దేవతను పెట్టి ఆరాధించలేము. ఏమన్నారు ఇస్తాం? శివము గల దేవుడు. మన దేవుడు ఎవరండి? శివము గల దేవుడు. తప్పలు కొట్టండి. సజీవమైన దేవుడు. హల్లెలూయా. ఉన్నవాడు హల్లెలూయా, అనువాడు. ఏ దేవుడిని ఆరాధిస్తారండి? చెప్పాలి. అబద్ధంగా షడ్రకులు ఏ దేవుడిని ఆరాధిస్తారండి? సజీవమైన దేవుణ్ణి. అమెన్. ఉన్నవాడిని, అనువాడిని. అమెన్. రాజుగారికి అన్నీ కోపం వచ్చింది. మా దేవతను కాదంటారా? ఏసేయండి అగ్నిగుండం అన్నారు. వేసిస్తారు. అక్కడ ఎవరు వచ్చారండి? 4వ వ్యక్తిగా ఎవరు వచ్చారండి? చెప్పాలి. దేవుడు వచ్చాడు. తప్పడు కొట్టండి గట్టిగాను. ఆయన సజీవుడా మృతుడా? చెప్పాలి మీరు. ఆయన సజీవుడా మృతుడా? ఆయన జీవం గల సచివాడా? ఆయన బలవంతుడా బలహీనుడా? అస్సలంతే. అడిగారు, రాజుగారు అడిగారు, ఒరే బిడ్డ అగ్ని గుండాలు వేసాం కదా, మీతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎవర్రా అని అడిగాడు.
నేనండి సజీవమైన వాడు, ఆమేన్. ఉన్నవాడు, ఆమేన్. అనువాడు, ఆమేన్. జీవం గలవాడు, ఆమేన్. ఎవర్రైనా, అసలు ఎవర్రైనా ఆయనే మా దేవుడు, ఆమేన్. ఆయనే మా దేవుడు, ఆమేన్. ఆయనే మన దేవుడు, ఆమేన్. 4వ అధ్యాయం అందించిన దానియేలు రాజగు నెబుకద్నెజరు రాజు లోకమందంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. తప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. నేను చాలామంది చెబుతానండి, రైలు చెరువు కోసం ప్రార్థన చేయకండి అమ్మా, చేపల చెరువు కోసం ప్రార్థన చేయకండి అమ్మా. మరి ఇంకా మొత్తం ఉంటే ఇంకా ఉంటాయి కదండి, చాలా ఉంటాయి మీ దగ్గర. వ్యాపారం కోసం, పొలాల కోసం, వాటి కోసం ప్రార్థన చేయకండి. వేటి కోసం ప్రార్థన చేయాలండి? దేవుడి కోసం. నీకు బలం కావాలంటే, నీ శక్తి కావాలంటే, నువ్వు గొప్పవాడు కావాలంటే ఎవరు ప్రార్థన చేయాలండి? దేవునికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు నాకు ప్రజలు అన్నాడు, ఆయన అన్నాడండి, ఇదిగో అబద్రగో షడ్రకు మేషక్కుల దేవుడు, ఆయన సజీవుడు, ఆయన జీవం గలవాడు, ఆయన క్షేమాన్నిస్తాడు, ఆయన అభివృద్ధి పరుస్తాడు, వర్షాలు వదిలి చేస్తాడు, రోగం రాకనే కాపాడుతాడు, దుఃఖం రాకనే కాపాడుతాడు, శాపం రాకనే కాపాడుతాడు. మీరు అందరూ ఆయన ఆరాధించండి. ఎవరు ఆరాధించరో వారందరినీ కూడా అగ్నిగుండలేస్తాడు. రాజు తెలుసుకుని అప్పుడు కొదవని ఇంకా అందరూ అప్పటికప్పుడు ఇక యెహోవాని ఆరాధించడం ప్రారంభించారు. యెహోవా నా బలమా. మాదిల్ రాజుగారు ఒకటి పెట్టాడండి, రాజుగారిని పొగడాలంట. రాజుగారు లేకపోతే మీలేము, రాజ్య మమ్మల్ని పోషిస్తున్నాడు, రాజ్య మమ్మల్ని ఆదరిస్తున్నాడు, రాజ్య మమ్మల్ని కనపరుస్తున్నాడు. అందరూ ఒప్పుకున్నారు, కానీ ఒక్క ఆయన ఒప్పుకోలేదు, దానియేలు. రాజుగారు అన్నారు, రే అబ్బాయా, ఏమనుకోకు, నువ్వు చాలా మంచోడివి, చాలా నీతిమంతుడివి, కనుక ఒక్కసారి నా మాట ఆలకించు. రాజుగారు వల్లే అనరా, అన్నండి, నన్ను పుట్టించినవాడు దేవుడు, నన్ను గిట్టించేవాడు దేవుడు, నన్ను పోషిస్తున్నాడు దేవుడు, ఈ రోజులుగా కాపాడుతున్నాడు దేవుడు, ఆయనే సుంటాను. ఒరే పెద్ద పుల్లు బోన్లు వేసేస్తారా, వేసినా బాగాలేదండి, వేసినా బాగాలేదు. ఇవాళ ఆఖరి రోజు అనుకుంటాను, వెళ్ళిపోతాను దేవుడి దగ్గరికి. ఈ తుచ్చమైన ప్రాణం కోసం నా దేవుని అవమానపరచలేను. వేసేసాడు పెద్ద పుల్లు బోన్లో, బయటకు వచ్చేసాడు. ఇప్పుడు అంటాడు మాదిల్ రాజు అందించమ్మా 6వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికును ఇలాగు వ్రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కొట్టండి. మీకు క్షేమం కావాలంటే, మీకు ఆరోగ్యం కావాలంటే, మీకు ఘనత కావాలంటే, మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే యెహోవాను ఆరాధించండి. అయ్యా దేవుణ్ణి స్తుతించండి, దేవుని ఆరాధించండి. మీరు గొప్పవాళ్ళు అవుతారు, మీరు ఆశ్రయించబడతారు, మీకు ఆరోగ్యాలు ఉంటాయి, మీ రాజ్యాలు కాపాడబడతాయి, మీ బిడ్డలు అభివృద్ధి పొందుతారు. ఆయన చేశాడు, టమకేం చేస్తాడు, టమక. అయ్యా దానియేలు దేవుని ఆరాధించాలి. మీరు అందరూ కూడా ఇక నుంచి మీ ఇళ్లలో పొమ్మడానికి లేదు, ఇక నుంచి మీ ఇంట్లో ఇటువంటి ఇవ్వడానికి లేదు. ఇక నుంచి యెహోవాని ఆరాధించాలి. మీ ఇళ్లలో ప్రతి ఇంట్లో మనస్సు ఉండాలి, లేకపోతే రాజుగారికి ఉగ్రత చెప్తుంట. ఎంత ఆశ్చర్యం అండి. అందుకే చెప్తున్నాడు, నువ్వు అన్యులతో సహవాసం చేస్తే ఏమైపోతావంట? రోగి అయిపోతావంట, దరిద్రుడు అయిపోతావంట, శాపగ్రస్తుడు అయిపోతావంట, పనికి మరవడు అయిపోతావంట. అందుకు దేవుడికి భయమేసి నిన్ను అన్యులతో సహవాసం చేయొద్దన్నాడు. వాళ్ళు నీకు మేనమామ అవ్వచ్చు, మేనవత్త అవ్వచ్చు, ఎవరేంటే కావచ్చు. వాళ్ళతో స్నేహం చేస్తే ఏమవుతావంట? నీలో బలాన్ని క్షీణించిపోతావంట, నీవైపోతావంట, శాపగ్రస్తుడిగా మారిపోతావంట, నీవేమైపోతావంట, పాపాత్మగా మారిపోతావంట.
మొన్న ఒక ఆయన అన్నాడండి, నేను వ్యాపారం చేస్తానండి, నేను అందరితోనూ మరి ఇదిగా ఉండాలండి. పాపం మా అప్పగారి పిల్లోడు, మీకు చెప్పకూడదు పేరు, చెప్తే బాధపడతారు, మళ్ళీనేమో అది రకంగా ఫీల్ అయిపోతారు. మా అప్పగారి పిల్లోడు సాధుల దగ్గరికి దండాలు, పెత్తల దగ్గర దండాలు తెగ పెట్టేశాడండి. జైలు పాలైపోయాడు మా అప్పగారి పిల్లోడ. మా అప్పగారి పిల్లోడు ఎంత గొప్పవాడు అవుతాడు అనుకున్నానండి. మా అప్పగారి పిల్లోడు 30 సంవత్సరాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాడు అనుకున్నానండి. ఏకఛత్రాధిపత్యంగా ఉంటాడనుకున్నానండి. మా అప్పగారు పిల్లోడు జైలు పాలైపోయాడు. నిన్న అన్నాడండి, ఆరోగ్యం కూడా పడైపోయింది, ఆరోగ్యం పడైపోయిందంట. అంచేత టౌన్ పక్కకి వెళ్ళకరా డింగిరి, డౌన్ అయిపోతావురా డింగిరి. అన్యులతో సహవాసం చేస్తే, అన్యులతో నువ్వు చుట్టారుగలు కలుపుకుంటే నీ జీవితంలో ఖచ్చితంగా నాశనాన్ని కొని తెచ్చుకుంటావు. కావాలని నాశన గొప్పలకు వెళ్ళిపోతావు. అందుకే ఎవరికి భయం అంట? దేవుడికి భయం అంట. దేవుడికి భయం అంట. ఇజ్రాయేలు ఐగుప్తు నగరంలో రాజు కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు ఎవరు బాధపడ్డారంట? దేవుడు బాధపడ్డాడంట. అయ్యో నా పిల్లల గతి ఎలా వచ్చిందా, నా పిల్లలు ఎలా అయిపోయారా అని ఏడ్చాడండి దేవుడు. అంచేత నా ప్లేనా, మా చుట్టాలు చాలా గొప్పోళ్ళండి. మా చుట్టాలు, మొన్న ఒక ఆవిడ అంటుందండి, మా చుట్టాలు ఆవిడికి దుద్దులు ఎంత అనుకున్నారండి, ఈవిడికి ఆవిడ మేనగోళ్ళు అవుద్దంట. చెబుతుంది మా ఆవిడ గారి దగ్గర కూర్చుని, ఈవిడ భలే కూర్చోబెట్టుకుంటారండి, ఈవిడ చాలా బాగా ఆనందంగా ఉంటుంది ఈవిడికి. ఆవిడ చెబుతుందండి, ఇగో తెలిగారు మా మేనగోళ్ళకి దుద్దులు ఎంత రేటు ఉంటాయి అనుకున్నారు. ఈవిడ ఎంత ఉంటాయి, ఎంత ఉంటాయి, ఎంత ఉంటాయి అడిగితే ఆవిడ అంటుంది, దుద్దులు 60,000 రూపాయలు. దుద్దులే 60,000 రూపాయలా అంది ఈవిడి. మా ఆయన ఉన్నాడు, మా ఆయన ఉన్నాడు, మా ఆయన ఉన్నాడు. ఎన్నే బీపీ పెరిగిపోయాయి, షుగర్ పెరిగిపోయాయి. నేను చెప్తా ఉంటాను, అమ్మాయి అన్యులతో సవాసం పని చేయదు, మళ్ళీ ఎవరితో సవాసం చేయాలి? దేవుని బిడ్డలతో. చూడు ఒకసారి హెబ్రేల్ 11 అయిపోయింది. హెబ్రేల్ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు ఎవరి వైపు చూడాలంటే అండి, మేము ఇలా క్షేమంగా ఉన్నాం, ఇలా సంతోషంగా ఉన్నాం, ఇలా ఆనందంగా ఉన్నాం. నువ్వు తిన్నగా ఉండగా అన్యుల మధ్యకి వెళ్ళావు, నువ్వు తిన్నగా ఉండగా అన్యులు సవాసం చేసావు. నీ గతికి పిల్లగాడి గతి అయిందని వాళ్ళు తిడుతున్నారు. సామెతలు 9 అధ్యాయం కూడా జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములను చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. ఏం చేసిందండి? 7 పరిశుద్ధులు సమాసం ఉంటాం. అందుకే ఆవిడంత గొప్పదైందంట. అస్తమాను భోజనాలు పెడుతుందండి. వాళ్ళ అమ్మ చెప్పిందండి. ఎవరు వాళ్ళ అమ్మ అండి? ఎవరమ్మ చెప్పిందండి? సొలొమోను రాజు వాళ్ళ అమ్మ చెప్పిందండి. బహుపరాక్, జాగ్రత్తగా ఉండు, నేను తెలియగలవాడిని, నాకు చాలా శక్తి ఉంది, నా దగ్గర చాలా బంగారం ఉంది, నేను చాలా గొప్ప శక్తిమంతుడిని, యెరూషలేము దేవాలయం కట్టాను అని పళ్ళికలంతామో, జాగ్రత్తగా ఉండు. ఐగుప్తు రాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడండి సొలొమోను రాజు. చేసుకుని ఆవిడి విగ్రహాలు ఈడు పూజించి ఆవిడి కూడా వెళ్ళి సొలొమోను రాజు
రోగిగా మారి రాజ్యాలు పోగొట్టుకుని చచ్చాడు. అందుకు మా చుట్టాలు లావండి, మా మేనమామ లావండి, మా మేనత్త లావండి, పిచ్చి పట్టు చెప్పగా, నీ దేవుడు ఎంత గొప్పడో చెప్పా, నీ దేవుని బలం గురించి చెప్పా, నీ దేవుని శక్తి గురించి చెప్పా, మరింతగా శక్తివంతుడు మారుతావు. నీ దేవుని స్తుతించు, గొప్పవాడుగా మారుతావు. నీ చుట్టాలు కదా మారేది, నువ్వు మారుతావు. నువ్వు చుట్టాలు కదా అందుకునేది ఆశీర్వాదం నువ్వు అందుకుంటావు. అందుకు ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని ఆరాధిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని గణపరుస్తూ ఉన్నారో, ఎవరైతే నా దేవుడు గొప్పవాడని చెప్తున్నారో వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారు. ఎక్కడ చెప్తున్నాడు? మీరు అన్యులతో సహవాసం చేయొద్దు. ఐగుప్తు నగరం వెళ్ళిన ఇశ్రాయేల్ వాళ్ళతో సహవాసం చేసి మొత్తం పోగొట్టున్నారు. అబ్రహాం తన చుట్టాల్ని, తన బంధువుని, తన స్నేహితుని విడుచుకుని నన్ను ఆరాధించి అన్నీ పొందుకున్నాడు. నీ చుట్టాలు సాల్వ్ బిహేవరు, నీ చుట్టాలు నువ్వు పాడైపోతే నీ గురించి చెప్తారు, కానీ నువ్వు బాగుపడితే చాలా ఈర్ష్యత కొట్టబడతారు. వస్తారు, అయ్యమ్మా మా ఇంటికాడ భోజనాలమ్మా, మా ఇంటికాడ ఇప్పుడే జాతర పెట్టుకున్నాం, నువ్వు రావాలమ్మా, నువ్వు వస్తేనే కానీ మా జాతర అవదమ్మా. ఇందా చెప్పాను, ఆవిడ చేతులన్నీ పొక్కిపోతున్నాయి. ఏంటని ప్రార్థన చేస్తుంటే ఉండ్రాలు చేస్తుందంటండి, ఉండ్రాలు. నేను అడిగారండి, ఆవిడ మన ఆవిడనండి, మన జాతీనండి. అడిగారండి, అమ్మా మరి దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఉండ్రాలు ఇంటికి చేస్తున్నావు అమ్మ అని అడిగానండి. పిల్ల వద్దులండి, బాగుంటుందండి, పొట్టిగా అన్నపూర్ణమ్మ గారిలాగా ఉంటుందండి, సేమ్ ఆవిడలాగే ఉంటుందండి. పిల్లలు పండుగ చేసుకున్నారు కదా, అందుకు నాకు ఉండ్రాలు చేయడం చేతకొచ్చు కదా. చేతులు పొక్కిపోయి, జాగ్రత్త, దేవునిని ప్రేమిస్తున్నాడు, జాగ్రత్త. నువ్వెక్కడ పాడైపోతావో, నువ్వెక్కడ రోగిగా మారిపోతావో, నువ్వెక్కడ దరిద్రం అయిపోతావో, నువ్వెక్కడ శాపగ్రస్తుడు అయిపోతావని భయపడతావన్నాడు. అంచేత దేవుని ప్రేమను నువ్వు కొనియాడాలి. దేవుని ప్రేమను అపాసం చేస్తున్నాము. నా దేవా, నేను అన్యుల మధ్య కలగకుండా, అన్యులాచారాలు పాటించకుండా నీతిమంతుడిగా ఉన్నట్లు నన్ను స్థిరపరచు ప్రభువా. దేవా, నన్ను ఏర్పరచుకున్నావు, ఇక నీ పాపం చేయకుండా నన్ను కాపాడు ప్రభువా. దేవా, నేను వాళ్ళ మధ్యన మోసపోకుండా వాళ్ళ మధ్యన కనపరిచే అదృష్టం దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తుండగా దేవుడు నిన్ను దీవించి గనపరచునుగాక. ఆమేన్. వాక్యం దేవుడు వెనుకడ రాసించుగాక. దేవవాక్సలమే. ప్రార్థనండి. కనికరంగల మహారాజా, నీకు నిండి వందనాలు. మరి ఒకసారి నువ్వు బయలుపరుచుకున్నావు. నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు. సృష్టికర్త అయిన నీవు, సర్వాధికారి అయిన నీవు, నిత్యము స్తుతులతో నిత్యము ఆరాధనకు యోగ్యుడిగా ఉన్న నీవు, మేము నశించిపోకూడదని, మేము సాతాను చేతిలో చిత్తుగా ఓడిపోకూడదని, మేము దరిద్రులు కాకూడదని, మేము తినడానికి తిండి లేకుండా అనారోగ్యాలతో కొట్టబడకూడదని మమ్మల్ని ప్రభువా పరిశుద్ధపరుచుకున్నావు. మేము నిన్ను నమ్మలేకపోతున్నాం. మా చుట్టాలు నమ్ముతున్నాం, మా బంధువులు నమ్ముతున్నాం, మా స్నేహితులు నమ్ముతున్నాం, కానీ నిన్ను నమ్మలేకపోతున్నాం. అందుకే మాకు ఈ దరిద్రం, అందుకే మాకు ఈ దుఃఖం. సర్వంలో దీవించి నిన్ను నమ్మలేకపోతున్నాం. అందుకే మాకు ఈ దరిద్రం. నాయన క్షమించి రాత్రి సమయంలో నీ ప్రేమను కనపరుచుకున్నావు, నీ మహిమను కనపరుచుకున్నావు. ఇంకెప్పుడు 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 అన్యులతో సహవాసం చేయకుండా మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ పవిత్ర పాదాల దగ్గర నిత్యాశ్రానికి దానియాలు, అబద్రగో, షడ్రకు, మేషక్లాగా రోషం కలిగినట్లు మమ్మల్ని సిద్ధపరచమని నీ ప్రేమగల దీపాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామమే పూజించబడునుగాక, మీ రాజ్యమే వచ్చునుగాక, మీ చిత్తమే పరలోకం నెరవేరు భూమి యందు నెరవేరునుగాక. నానాడికి అవసరం మాకు నేటికి ఇవ్వండి. మా ఎంత అపరాధం చేసిన వారిని మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి. మా మోసాలను ప్రవేశించిన ఒక కీడుని రక్షించండి. ఆమేన్. పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆమేన్. యెహోవా తండ్రికి కృప, యేసు ప్రభు వారికి దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మిక శక్తి మనందరికీ ఇప్పుడు తోడై మనందరినీ ఎప్పుడు దీవిస్తూ మనందరినీ ఎప్పుడు ఆశ్రయిస్తూ అని దివ్యరాజ్యంలో మనం స్థిరపరచునుగాక. ఆమేన్. శివంగా తండ్రికి వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను.